నమస్తే తెలుగు లవ్లీ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్టల్ ఏంటండి? అది April 4th 2024 అమేజింగ్ ఎనర్జీ పోర్టల్ ఏంటండి? ఈరోజు యూనివర్స్ నుంచి వచ్చే డైరెక్ట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎనర్జీ మన మన రూట్ చక్ర అంటే బేస్ చక్ర దగ్గరికి యూనివర్స్ మనకు అందిస్తుందండి. వెరీ వెరీ ఈజీ వేలో మనం మనలోని భయాల్ని, బాధల్ని ఆ ఎనర్జీ నుంచి అప్లిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఇస్తుంది మనకి యూనివర్స్. సో ఈరోజు ఏం చేయాలి, అసలు ఎందుకు చేయాలి అనేదాన్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ ఈరోజు అంటే April 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ నంబర్. ఏంటండి అది? ఏప్రిల్ అంటేనే ఎర్త్ సెటిల్, బేస్ చక్ర, ఎర్త్ గ్రౌండింగ్ ఎనర్జీ, మన ఎనర్జీ గ్రౌండింగ్ అంటే ఏంటండి? మనకు ఒక ఇల్లు ఉంది, దాని కింద కనుక బేస్మెంట్ గ్రౌండ్ లేకపోతే ఎలా ఉంటుందండి? ఇల్లు ఉంటుందా? వాల్స్ ఉంటాయా? కింద ఫ్లోర్ లేకపోతే. సో అలాగే మన లైఫ్లో హ్యాపీనెస్ లేదు, లేకపోతే సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు అనుకుంటే కింద బేసే లేదు, బేసే స్ట్రాంగ్గా లేదు అనేది అందరికీ తెలియాలండి. దట్ ఈస్ ద రూట్ చక్ర. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ April 4 అనేది బ్యూటిఫుల్ ఎనర్జీ. అది మన రూట్ చక్ర దగ్గర రెడ్ ఎనర్జీ, రెడ్ లైక్ రూట్ చక్ర అంటేనే రెడ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఇన్ఫ్లమేట్ అవుతే, ఫైర్తో ఉంటే, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటండి? మన బాడీలో ఏదైనా నొప్పి వస్తే, ఇన్ఫ్లమేషన్ వస్తే అక్కడ మనం దాన్ని నోటీస్ చేసి దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే మన రూట్ చక్ర కనుక ఇన్ఫ్లమేట్ అవుతే ఎలా తెలుస్తుందండి మనకి? మనం భయంతో ఉంటాం, చాలా ఇన్సెక్యూరిటీగా ఉంటాం, ప్రతిదానికి భయపడతాం, డబ్బులు లేవనుకుంటాం, ఇల్లు లేదనుకుంటాం, పరిస్థితులు బాగాలేదనుకుంటాం. అలా కనుక ఉంటే సో బయట బాగుండాలి అంటే అర్థం ఏంటంటే, బయట కాదండి సేఫ్టీ అంటే ఇంటర్నల్ సేఫ్టీ. రూట్ చక్ర సేఫ్గా లేదు, ఆ పార్ట్ ఇన్ఫ్లమేట్ అయింది అని అర్థం. ఈరోజు ఏం జరుగుతుంది, దాన్ని ఏం చేయాలి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే April 4. ఈ April 4న 4 మనం కాస్మిక్ ఎనర్జీ సహస్రార చక్ర నుంచి వైట్ బ్యూటిఫుల్ వైట్ ఎనర్జీ, ఇది రియల్గా ఇది వైట్ ఎనర్జీలో ఉంటుంది. ఈ ఎనర్జీ వస్తూ ఏదైతే మన రూట్ చక్ర, ఇన్ఫ్లమేటెడ్ రూట్ చక్ర, బేస్ చక్ర, మన స్పైనల్ కార్డ్, టేల్ బోన్ కింద ఉంటుంది. దట్ ఈస్ ఎనర్జీ సెంటర్. ఎప్పుడైతే ఆ ఎనర్జీ సెంటర్ దాని మీద అంటే మనం సేఫ్గా లేకపోయి లేము, భయపడుతున్నాము, వర్రీ అవుతున్నాము ప్రతిదానికి అంటే అది ఇన్ఫ్లమేట్ అయి ఉంటుందండి. సో దానికి ఏం చేయాలి? మన యూనివర్స్ నుంచి వస్తున్న వైట్ ఎనర్జీ, దాన్ని ఒక వైట్ రెయిన్ లాగా కళ్ళు మూసుకొని మొత్తం ఆ ఎనర్జీ సెంటర్ని కామ్ డౌన్, బేస్ చక్కగా స్ట్రాంగ్గా ఎర్త్ గ్రౌండ్ అయ్యేటట్టుగా చేస్తుంది, ఇన్ఫ్లేమ్ అవ్వకుండా అనేది మీరు ఇలా మెడిటేట్ చేసుకొని కళ్ళు మూసుకొని చేసుకోవచ్చండి ఈరోజు 4న. అండ్ నెంబర్ 2 అక్కడ ఎవరుంటారండి? సపోజ్ బేస్ చక్ర అంటే నెంబర్ 4 అంటేనే స్క్వేర్, అన్ని షేప్స్లో ద బెస్ట్ షేప్, సాలిడ్గా చక్కగా ఉంటుంది అన్ని వైపులా, 4 వైపులా. సో అలాగా బేస్ చక్ర ఈ స్క్వేర్ నెంబర్ 4 అంటే 4 మనలోని ఇన్నర్ చైల్డ్ ఉంటుందండి. మొదట 0 to అంటే మన నాన్ ఫిజికల్ ఫామ్ నుంచి 1 year అయ్యే వరకు ఫస్ట్ బేస్ చక్రానే తయారవుతుంది, అంటే ఫిజికల్ ఫామ్ తయారవుతుంది. సోల్ అసలు కిందకి రావడానికే భయపడుతుంది. కిందకి వచ్చిన తర్వాత రూట్ చక్రాలు, బేస్ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటాయి, ఎనర్జీ సెటిల్ అవుతుంది, గ్రౌండ్ అవుతుంది, సోల్ వచ్చి గ్రౌండ్ అవుతుంది మన బాడీలో. కానీ మనం భయపడుతూ ఉంటే వెళ్ళి మన తలలోనే ఉంటే కనుక ఎప్పుడు అక్కడ ఉండదు. సో ఏం చేయాలి? ఒక చైల్డ్ ఉంటుంది, అలాగే ఒక పేరెంట్ ఉంటుంది మనలోని. ఆ పేరెంట్స్ వాళ్ళకి కూడా వరీ అవుతుంది, లెఫ్ట్ బ్రెయిన్ నుంచి ఈగో, ఇంకా నాకు లేదు, నాకు చేత కాదు. ఇక్కడ చైల్డ్ ఫీల్ అవుతుంది 0 to 7 years లోపు, 0 to 1 yearలో ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటాయి. అక్కడ చైల్డ్ ఆల్రెడీ ఏడుస్తూ ఉంటుంది, అంటే ఫీల్ అవుతూ ఉంది, ఎనర్జీ ఫీల్ అవుతుంది అక్కడ ఆ ప్లేస్లో, మన రూట్ చక్ర ప్లేస్లో, టేల్ బోన్ కింద. మనందరం ఎనర్జీ బాడీస్ అండి, మొత్తం ఎనర్జీ.
అలాగే మన పేరెంట్స్ సెల్ఫ్ కూడా ఉంటుంది. మనం కాన్షియస్ మైండ్ అయితే మనలో పేరెంట్ సెల్ఫ్ కూడా బాధపడుతుంది. అంటే ఏంటండి? 4 బాలేదు. చైల్డ్, చైల్డ్ 4 బేస్ లేదు. అలాగే పేరెంట్ కూడా చక్ర బేస్ లేదు. సో, ఏం చేయాలి? ఈ 2 జస్ట్ ఇమాజిన్ పైనుంచి కాస్మిక్ వైట్ ఎనర్జీ వస్తున్నప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ మీరు ఏకమై 2 4 8 అయితే ఎలా ఉంటుందండి? అలాగా ఇమ్మీడియేట్‌గా అమేజింగ్‌గా మీ ఇద్దరు ఒకటయ్యి సేఫ్, ఇద్దరం సేఫ్. ఆ చైల్డ్‌కి గనుక మీరు సేఫ్ అని గనుక పేరెంట్‌గా చెప్తే మిరకల్స్ జరుగుతాయండి లైఫ్‌లో. మిరకల్స్. ఏం కావాలంటే అది తెచ్చిపెట్టేదే మన సబ్‌కాన్షియస్ మైండ్, ఇన్నర్ చైల్డ్. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ డేన మీరు సేఫ్, సెక్యూరిటీగా మీ ఇన్నర్ చైల్డ్‌తో కనెక్ట్ అయ్యి రూట్ చక్రాల దగ్గర ఒక ఇన్నర్ చైల్డ్, అలాగే ఒక పేరెంట్ ఈ 2 కలిసి ఇద్దరు ఫ్రెండ్స్ అయినట్టుగా మీరు విజువలైజ్ ఇట్ విత్ దట్ బ్యూటిఫుల్ వైట్ రెయిన్‌లో మీ పేరెంట్స్ సెల్ఫ్ చాలా పెద్దగా అయ్యి ఇన్నర్ చైల్డ్‌ని జస్ట్ చుట్టుకుంటున్నట్టుగా మీరు విజువలైజ్ చేసుకోండి. అండ్ ఈ అమేజింగ్ డేన ఏప్రిల్ 4న మనం సేఫ్టీగా, సెక్యూరిటీగా ఉంటే మొత్తం నెక్స్ట్ లైఫ్ అంతా కూడా అమేజింగ్‌గా గ్రౌండ్ అయ్యి, అమేజింగ్‌గా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ వరకు. మీ మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరొక్కళ్ళు చేస్తే చాలండి. అందరూ కూడా సెట్ అయిపోతారు. బేస్ గ్రౌండింగ్‌కి వెళ్తారు. ఎంతో ఇంపార్టెంట్ డే. సో, మీరందరూ గ్రౌండ్ అవ్వడం, వైట్ ఎనర్జీ వస్తుంది. హీల్ అవుతుంది అనే విజువలైజేషన్ జస్ట్ గ్రౌండ్ ఫర్ సమ్ టైమ్ మీరు గ్రౌండ్‌లో కూర్చోవచ్చు. నెక్స్ట్ మీ ఇంట్లో ఒక ప్లేస్‌లో కూర్చోవచ్చు. గార్డెన్‌లో కూర్చొని చేయొచ్చు. డెఫినిట్‌గా చేయండి మై డియర్ ఫ్రెండ్స్. తీసుకోండి. లెట్ దట్ ఎనర్జీ కమ్ త్రూ. అది మన సహస్రార చక్రం నుంచి మనమే తీసుకోగలగాలి. మనం అన్నీ క్లోజ్ చేసి భయపడితే ఆ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. అమేజింగ్ వైట్ లైట్ ఫ్రమ్ ద యూనివర్స్. టేక్ ఇట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ.